హలో అండి. ఈ 9 రోజులు వారాహి నవరాత్రులు అయితే కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా చేసుకున్నానండి. ఇది సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కూడా అలాగే చేసుకున్నాను. పిల్లలు, మా వారు అందరూ కూడా సహకరించారు. ఈ 9 రోజులు చాలా ప్రశాంతంగా ఉందండి. విజయవంతంగా చేసుకోగలిగాను. మా పిల్లల్ని కూడా మధ్య మధ్యలో పాపం మా విజయ ఆంటీ చూస్తూ ఉంది, మా చిన్న పాపని. తన వల్ల నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. పూజ టైంలో కొద్దిగా ఉన్న కొద్దిసేపట్లో నేను ప్రశాంతంగా చేసుకున్నాను. పిల్లలు వాళ్ళ స్కూల్‌కి వెళ్ళిపోవడం, మా వారు తన ఆఫీస్, నా వర్క్ నాది, ఇలా కుదిరిన టైంలో పాపం మా విజయ ఆంటీ చిన్న పాపని క్యారీ చేస్తూ ఉన్నారు. నాకు పూజ చేసుకున్నంత వరకు ఆంటీ కూడా హెల్ప్ చేశారు. ఈ ఈ పూజలు ఆంటీకి కూడా కొంచెం పుణ్యం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. కానీ నిజంగా వారాహి పూజలు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉందండి. మనలో ఒక మంచి శక్తి అయితే వస్తుందండి. మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను ఈ 9 డేస్ చెప్పులేసుకోకుండా శాకాహారంతో నాకున్న టైంలో అమ్మవారిని పూజ చేసుకొని 9 రోజులు 9 రకాలుగా చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ చేసుకోండి. అంటే కంపల్సరీ చేసుకోవాలని కాదు, మీకు వీలుంటే చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళతో, ఇబ్బంది ఉన్న వాళ్ళతోటి అమ్మని దండం పెట్టుకుంటే చాలండి. మనం అన్ని రకాలుగా ప్రసాదాలు, నైవేద్యాలు అవన్నీ చేయక్కర్లేదు. ప్రశాంతంగా ఆవిడని మనము చూసిన ఆవిడ మాట, అంటే ఆవిడ పేరు జపించినా చాలు. అంతటి పవర్ఫుల్ వారాహిదేవి. నేనైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే సక్సెస్ఫుల్గా చేసుకోవాలని కోరుకున్నాను. జై వారాహి మాత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.